నమో గురుభ్యః. మనము మన మనుస్మృతిలో మన గురువుగారు మనకు ఉపదేశం చేస్తూ ఉన్న ధర్మాలను అనుశాసనంగా అందుకుంటూ ఉన్నాము. ధర్మాలు, అధర్మాలు అని ప్రతి వాళ్ళు మాట్లాడతారు. అయితే వాటి గురించి యదార్థమైన జ్ఞానము చాలా అల్పంగా కానీ, లేదా శూన్యంగా గానీ ఉంటుంది అందరికీ. ధర్మము అన్న మాట చాలా ఎక్కువగా వాడతారు. కానీ అంటే ఏంటో అర్థము తెలిసి, దాన్ని ఆచరిస్తూ, ధర్మాన్ని చరిస్తూ మాట్లాడుతూ ఉన్నవాళ్ళు తక్కువగా ఉంటారు. ధర్మశాస్త్రాలు మనకి తక్కువేమీ లేవు. మనకు చాలా ఉన్నాయి ధర్మశాస్త్రాలు. కానీ మాత్రము ధర్మశాస్త్రాల్లో విషయం ఉండి, మనము మనకు తోచిన దాన్ని ధర్మము అని ఆచరిస్తూ ఉంటే, ఆ డిస్కనెక్ట్ వల్ల మనమేమైపోతాము అంటే, అధర్మాన్ని ఆచరిస్తూ, అదే ధర్మము అని చెప్పుకునే మోహంలో ఉంటాము. అధర్మము ధర్మంలాగా కనిపిస్తుంది అని మన భగవంతుడు భగవద్గీతలో రజోతమో గుణాల గురించి చెప్తూ వచ్చారు. రజోతమో గుణాలతో ఉన్న వాళ్లకు ధర్మాధర్మాలు అయథావత్తుగా కనిపిస్తాయి. అధర్మాన్ని ఆచరిస్తూ అదే ధర్మము అని వాదిస్తూ ఉంటారు. దాని పేరు పాఖండ మతము. అటువంటి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. మనం గూడా అయి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి. ధర్మం అంటే ఏంటి? అధర్మం అంటే ఏంటి? అని ముందు సింపుల్‌గా చూసుకుందాము. ఆత్మ ధర్మము ధర్మము. అనాత్మల ధర్మాలన్నీ అధర్మాలు. అనాత్మల గురించి చేసే కర్మలన్నీ గూడా అధర్మాలు. ఆత్మపరంగా ఏమి చేసినా సరే అది ధర్మం. ఆత్మపరంగా చేసే ఏదైనా సరే దాన్ని ధర్మం అని పిలుస్తారు. ఎందుకు? దాన్ని ఆత్మధర్మము అంటారు. అంటే దాని పేరే స్వధర్మం. ఆత్మోద్ధరణకి పనికిరాదు. కేవలం అనాత్మల్లో ఉన్నతి కోసం ప్రయత్నాలన్నీ చేస్తే అవన్నీ అధర్మాలు. అనాత్మ ధర్మాలు ఈక్వల్ టు అధర్మాలు. అధర్మాలు మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. ధర్మం ఎప్పుడు ఒకటే ఉంటుంది. సత్యాన్ని ఆచరించడమే ధర్మం. సత్ మార్గంలో ఉండి, సత్‌ని తెలుసుకోవడం కోసం ఏది ఆచరిస్తున్నా సరే అది ధర్మం. సత్యంతో కనెక్షన్ ఉంటుంది ధర్మానికి. ఎప్పుడైనా సరే ఉండి తీరాలి. అసత్తుతో ఒకవేళ కలుపుకొని ఉన్నాము అంటే అది ధర్మం కాదు ఎప్పుడైనా సరే. ఎప్పుడైనా సరే సత్యంతో కనెక్షన్, సత్‌తో కనెక్షన్ ఉంటేనే అది ధర్మం. అసత్‌తో, అనాత్మలతో తగులుకుని ఉండి, అనాత్మలన్నీ చేస్తూ దాన్ని ధర్మం అని పిలవలేము. ఎందుకంటే అసత్, అనాత్మ ధర్మాలన్నీ అధర్మాలు. అది ఒకటి. అధర్మము 2 రకాలని చెప్పాను గదా! అందులో ఒక రకము అనాత్మ ధర్మాలన్నీ పాటిస్తూ ఉంటే దాని పేరు అధర్మం. రెండోది ఆత్మ ధర్మాలు చెయ్యకుండా వదిలిపెడితే అది కూడా అధర్మం. ఆత్మ ధర్మాలు, స్వధర్మాలు ఆచరించకపోవడం అధర్మం. అనాత్మ ధర్మాలు ఆచరించడం అధర్మం. మళ్ళీ ఈ స్వధర్మం గురించి మన గురువుగారు 2 చోట్ల చెప్పారు. ఆయన ప్రవచనం మొదలుపెడుతూ సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్పి, మళ్ళీ ప్రవచనాన్ని పూర్తి చేస్తూ 18వ అధ్యాయంలో సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్పారు. సర్వధర్మాలు వదిలిపెట్టి స్వధర్మాన్ని ఆచరించు అని చెప్తారాయన. అనవసరమైన అనాత్మ ధర్మాలన్నింటినీ వదిలిపెట్టు. కేవలం ఆత్మధర్మాన్ని, స్వధర్మాన్ని పట్టుకో అని చెప్తారు. ఆత్మోద్ధరణకి పనికిరాని ఇంక ఏవి చేసినా సరే అవన్నీ అధర్మాలు. అది ఫండమెంటల్ రూల్. దాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుబెట్టుకొని, ఏది చేస్తున్నా సరే నా ఆత్మోద్ధరణకి నేను దీన్ని ఆచరిస్తున్నానా అని చూసుకోండి. లేదు అంటే ఇంకది అధర్మం. ఊరినే ప్రపంచ ధర్మం. ఏదో ఒక ప్రపంచ ధర్మం. అయితే ప్రపంచ ధర్మాల్లో మళ్ళీ ఏమంటే ఆత్మ ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళుంటారు గదా! ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళెవరున్నారో జాగ్రత్తగా వినండి. ఆత్మ ధర్మాన్ని, స్వధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళెవరున్నారో
వాళ్లకు శిక్షణ ఇవ్వడాలు, చెయ్యకపోతే శిక్షలు వేయడాలు ఇటువంటివన్నీ ఉండవు. ఎందుకు? ఆత్మధర్మాచరణలో ఉన్నవాళ్ళు, ఆత్మ వైపుకి వెళ్ళిపోతూ ఉన్నవాళ్ళు, సద్మార్గంలో ఉన్నవాళ్ళెవరున్నారో వాళ్ళు బ్రహ్మ మార్గంలో ఉంటారు. వాళ్ళకి చెప్పవలసిన బాధ్యత క్షాత్రానికి లేదు. క్షాత్రము అంటే రాజధర్మాలు ఏవైనా సరే బ్రహ్మ మార్గంలో ఉన్న వాళ్ళ కోసం, జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళ కోసం, ఆత్మ మార్గంలో ఉన్న వాళ్ళ కోసం కావు. ధర్మశాస్త్రాలన్నీ గూడా కేవలం కర్మ మార్గంలో ఉన్న వాళ్ళ కోసము, అనాత్మల్లో తిరుగుతూ ఉన్న వాళ్ళ కోసమే ఉంటాయి. అందులో ఉన్నవాళ్ళు అనాత్మ ధర్మాలు, అధర్మాలు చేస్తూ ఉండే ప్రమాదం ఎక్కువుంటుంది గాబట్టి, అందులో నుంచి వాళ్ళను ఆత్మ వైపుకి తిప్పడం కోసమే ఇదిగో మనుస్మృతి లాంటి మానవ ధర్మశాస్త్రాలన్నీ ఉంటాయి. భగవద్గీత లాంటి ధర్మశాస్త్రాలన్నీ ఉంటాయి. మన ధర్మశాస్త్రాలేవైనా సరే, కర్మల్లో తిరుగుతూ ఉన్న వాళ్ళను ఆత్మ వైపుకు తిప్పడం కోసము, అవసరమైతే క్రమశిక్షణ, శిక్షణ లేదా అది పని చేయకపోతే అది తప్పితే శిక్ష అని ఈ రెండిట్లో ఏదో ఒకటి 2 కలిపి చేయవలసి వస్తుంది. కాబట్టి క్షాత్రము ఎంతవరకు ఉంటుంది దాని పరిమితి అంటే, ఎవరైతే కర్మల్లో ఉన్నారో, ఎవరైతే ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేయలేకపోతున్నారో, చేయడానికి కుదరట్లేదో, అనాత్మలు అడ్డుపడుతున్నాయో, అటువంటి వాళ్ళను ఇటువైపుకి తిప్పడం కోసము క్షాత్రము పని చేస్తూ ఉండాలి. క్షాత్రానికి బ్రహ్మము కావలసిన ఉపదేశం చేస్తూ ఉంటుంది. బ్రహ్మము క్షాత్రానికి అవసరమైనప్పుడల్లా ఉపదేశం చేస్తూ ఉంటుంది, మార్గనిర్దేశం చేస్తుంటుంది. క్షాత్రము మిగిలిన వాళ్ళందరికీ, దాని కింద ఎవరెవరు ఉన్నారో కర్మ మార్గంలో ఉండి వాళ్ళందరికీ మార్గాన్ని ఉపదేశం చేస్తూ ఉంటుంది. ఇది మనకు సెటప్. ఇట్లా ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో క్షాత్రము బ్రహ్మ మార్గంలో ఉన్న వాళ్ళకి చెప్పేదేమీ లేదు. క్షాత్రము కేవలం కర్మ మార్గంలో ఉన్న వాళ్ళకే చెప్పాలి. ఈ క్షాత్రం అంటే రాజులెవరున్నారో, రాజులు అంటే అర్థమేంటో మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాము. వాళ్ళ కింద ఎవరున్నారో ప్రజలు, ప్రకృష్టంగా జన్మించారు. కానీ మాత్రం కర్మల్లో నుంచి ఇవతల పడడానికి వాళ్ళకి ఇంకా తెలియదు. వాళ్ళ ఆత్మోద్ధరణకి వాళ్ళకి ఆలోచన లేదు, లేదా చేయడం చేత కావట్లేదు అంటే, అటువంటి వాళ్లకు చేయవలసిన మార్గనిర్దేశం ఏదున్నదో అది ఈ రాజులు చేస్తూ ఉంటారు. అందుకని ఈ రాజులకేముంటుంది అంటే, దండమని ఒకటి వాళ్ళకి ఇవ్వబడి ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ఎందుకు? ఈ రాజు అన్నవాడు ధర్మాన్ని నిశ్చయిస్తాడు. వాడి కింద ఎవరుంటారో వాళ్ళు పాటించవలసిన ఆత్మధర్మమేమి, వాళ్ళ ధర్మాన్ని ఏ విధంగా పాటించాలి అని ఈ రాజై ఉన్నవాడు నిర్ణయిస్తాడు. ఆ రకంగా వాడు నిర్ణయించిన దాన్ని నీకిష్టం గాబట్టి చేస్తాను, ఇష్టం లేదు గాబట్టి చెయ్యను అని సొంతంగా నిర్ణయించుకోవడానికి ఇంకేమీ లేదు. ఆ ధర్మాన్ని నవిచ్చాలయేత్ వదిలిపెట్టకింక దాన్ని చెడగొట్టుకోకు. ఎందుకు అంటే, నీకు చేతగానప్పుడే గదా నీకు మార్గాన్ని చూపించడానికి ఒకడు అవసరమై ఉన్నది. నువ్వు తల్లిదండ్రుల మాట ఎందుకు వినాలి? గురువు మాట ఎందుకు వినాలి? గవర్నమెంట్ మాట ఎందుకు వినాలి? 3 గదా మనకున్నవి. ఇండియాలో ఇండియాతో పాటు చాలా దేశాలు రాచరికాన్ని వదిలిపెట్టాయి. మొనార్కీని అబాలిష్ చేశాయి కొన్ని దేశాలు. మొనార్కీని అబాలిష్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాయి కొన్ని దేశాలు. కొన్ని దేశాల్లో ఉండిండొచ్చు ఎక్కడైనా. కాబట్టి ఇక్కడ రాజులు అంటే ప్రతి చోట గవర్నమెంట్సే గాబట్టి నేను గవర్నమెంట్ అని దాన్ని మార్చి చెప్తూ ఉన్నాను. 3 రకాలుగా ఉంటారు మనకు రాజులు. ఒకళ్ళు ఇంట్లో అమ్మ, నాన్న ఉంటారు. ఒకళ్ళు బడిలో టీచర్స్ ఉంటారు. ఒకళ్ళు మన గవర్నమెంట్ ఉంటారు. వీళ్ళు ధర్మం అని నిర్ణయిస్తారు. ఏ విధంగా నిర్ణయిస్తారు? తల్లిదండ్రులు ఎట్లా నిర్ణయిస్తారు ఇది ధర్మం అని? ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున్నే లే, బడికి వెళ్ళు, చదువుకో, శ్రద్ధ పెట్టు, టీచర్ చెప్పింది విను, నేర్చుకో, బాగుపడు అని నేర్పిస్తారు. ఇది తల్లిదండ్రులు చేసేది. దీంతో పాటే వాళ్ళు దానం చెయ్యడము, దయ కలిగి ఉండడము, గొడవలు పెట్టుకోకుండా ఉండడము, అక్రోధము,
అట్లానే కోపం తగ్గించుకోవడమో, కోరికలు తగ్గించుకోవడమో, ఉన్నదాంతోటి తృప్తిగా ఉండడమో, ఇటువంటివన్నీ గూడా తల్లిదండ్రులు నేర్పిస్తారు. ఏమి ఇవన్నీ? ఇవన్నీ ధర్మాలు. ఎందుకు ఇవన్నీ ధర్మాలు? మళ్ళీ ఆత్మధర్మమే ధర్మమని చెప్పుకున్నాం. అది మర్చిపోరాదు. ఇవన్నీ తల్లిదండ్రులు ఏవైతే పిల్లలకు నేర్పిస్తారో పసెప్పటినుంచి, వాడితో వీడితో కొట్లాడకో, కోపం తగ్గించుకో, శ్రద్ధ పెట్టు, బాగా చదువుకో, అందరితో కలిసిమెలిసి ఉండు, దయతో ఉండు, ఏదైనా కావాలని తప్పించు, ఉన్నదాంతోటి తృప్తిగా ఉండు. ఇవన్నీ ఎందుకు నేర్పిస్తారు? ఇవన్నీ గూడా ఆత్మోద్ధరణకి డైరెక్ట్‌గా హెల్ప్ చేస్తాయి. యమనియమాలు, శమదమాలు ఆత్మోద్ధరణకి డైరెక్ట్‌గా హెల్ప్ చేస్తాయి. చదువు ఆత్మోద్ధరణకి డైరెక్ట్‌గా హెల్ప్ చేస్తుంది. కాబట్టి తల్లిదండ్రులేం చేస్తారు ఎప్పుడు జూసినా, ఇదే శిక్షణ. ఇవే చెప్తూ ఉంటారు అనుశాసనము. కాక వాళ్ళేం చేస్తారు పైగా ఒకవేళ ఇవి తప్పితే కోపం తెచ్చుకోవడము, దొంగతనం చేయడమో, వాడిని వీడిని హింసించడమో, లేదా అబద్ధాలాడడమో, లేదా చదువు పైన శ్రద్ధ లేకుండా ఉండడమో, ఏవో పనులు పెట్టుకొని, ఆటలు పెట్టుకొని తిరుగుతూ ఉండడమో, ఇట్లాంటివన్నీ చేస్తే చెప్పి చూస్తారు, వినకపోతే దండిస్తారు కూడా. ఎందుకు? ఆ దండనాధికారము క్రమశిక్షణ వాళ్ళొకవేళ పాటించకపోతే అది నేర్పించడం కోసము, ఈ దండమేదున్నదో అది గురువుల్లో అంటే తల్లిదండ్రుల్లో ఉంటుంది. ఆ రాజుల్లో ఆ క్షాత్ర మార్గంలో ఉండి వాళ్ళ దగ్గర ఎవరున్నారో వాళ్ళ పైన ఆధారపడ్డ వాళ్ళు ఇంకా వాళ్ళకి తెలియట్లేదు సొంతంగా చదువుకోవాలి. ఇట్లాంటివన్నీ వాళ్ళకి తెలియట్లేదు అంటే, నేర్పించే బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులకుంటుంది. వాళ్ళ పనది. వాళ్ళా పని చేస్తారు. అది వాళ్ళలోని ధర్మము. అది వాళ్ళలోని ధర్మము. తల్లిదండ్రుల్లో ఉండే ధర్మమేమి, వాళ్ళ పిల్లల్లో ఇటువంటివన్నీ ఉండేలాగా, వృద్ధి చెందేలాగా చూడడము తల్లిదండ్రుల్లో ఉండవలసిన లక్షణము. అందుకు అవసరమైతే శిక్ష కూడా 2 విధాలుగా కూడా శాసించడము, అనుశాసించడము. అనుశాసించడము అంటే శిక్షణ, ట్రైనింగ్ ఇవ్వడము, నేర్పించడము. అట్లానే శాసించడము, శిక్ష వేయడము, దండించడం ఇటువంటివన్నీ కూడా మొత్తం అందులోకే వస్తాయి. ఇదంతా ధర్మము. ఇది నీ ధర్మము అని వాళ్ళు చెప్పిన తర్వాత, మళ్ళీ వీళ్ళు సొంతంగా విచారించుకుని చేయవలసిన అవసరం లేదు. నేను చెయ్యను అనడము అవన్నీ చేయడానికి వీల్లేదు, కుదరదు, చెయ్యరాదు, తప్పో అని చెప్తున్నారు. ఎందుకు అట్లా వినాలి తల్లిదండ్రుల మాట అంటే, సొంతంగా నీకు తెలియదు గాబట్టి ఇనీషియల్‌గా వాళ్ళు నేర్పిస్తారు. ఎంతవరకు తల్లిదండ్రులు నేర్పించాలి మళ్ళీ? తల్లిదండ్రుల్లో గూడా ఈ ధర్మం ఉంది, చెప్పవలసిన ధర్మం ఉన్నది, బాధ్యత ఉంది అనగానే, ఇంక పిల్లలు ముసలి వాళ్ళై చచ్చిపోవడానికి తయారవుతుంటే గూడా నేను చెప్తానని వీళ్ళింకా 3 కాళ్ళేసుకొని బయలుదేరగూడదు. ఎంతవరకైతే వాళ్ళు తెలుసుకోలేకుండా ఉన్నారో, వాళ్ళ బిడ్డలున్నారు, బడికెళ్ళరు, చదువుకోరు, బడెగ్గొట్టి తిరుగుతున్నారు. లేదా సరిగ్గా రోజు వెళ్ళినా గూడా పాస్ మార్కులు రావట్లేదు. అటువంటప్పుడు ఏం చెయ్యాలి? అటువంటప్పుడు నెమ్మదిగా చెప్పి చూడాలి. బుజ్జగించాలి, బ్రతిమలాడాలి, ఏమైనా ఇస్తానని ఆశ చూపించాలి. తర్వాత ఎంతో బాగుపడతావని చూపించాలి. అది మళ్ళీ ఇంకో రకం ఆశ. ఆ తర్వాత అట్లనే ఒకవేళ నువ్వు ఇట్లా చేయకపోతే మాత్రం అని బెదిరించాలి. టీచర్‌కి చెప్తాననాలి. లేతే పాకెట్ మనీ ఇవ్వని, ఇంకేమి ఇయన్నీ రకరకాలుగా చేయవలసొస్తుంది. అవన్నీ ఎంతవరకు చేస్తారు? ఆ పిల్లలు వాళ్ళ పాటికి వాళ్ళు చదువుకుంటూ, వాళ్ళ మానాన వాళ్ళు మార్కులవన్నీ తెచ్చుకుంటున్నారు. వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటున్నారంటే ఇంక అప్పటికి అవసరం లేదు. అప్పుడేమైంది వాళ్ళ దారిలో వాళ్ళు పడ్డారు గాబట్టి, ఇంక తర్వాత మళ్ళీ పేరెంట్స్‌కి "నువ్వు చదువుకుంటున్నావా లేదా? ఎన్ని మార్కులొస్తున్నాయి చూపించు. ఇంకా ఎక్కువ చదువుకోపోయావే." ఇవన్నీ అనవలసిన పని లేదింక. అవసరం లేదు. ఇంక కూర్చో. జస్ట్ స్టెప్ డౌన్. అయితే అంతవరకు అది తెలియట్లేదు అన్నంత వరకు మాత్రము తల్లిదండ్రులకు ఈ పని ఉంటుంది. అది వాళ్ళ ధర్మము. వాళ్ళు ఇది నీకు ధర్మము అని ఏదైతే నిర్ణయించారో, ప్రతిరోజు బడికెళ్ళో, తప్పకుండా క్లాస్ వర్క్, హోంవర్క్ చెయ్యి, టీచర్ చెప్పింది శ్రద్ధగా విను, ఎగ్జామ్స్ కరెక్ట్‌గా రాయి, మార్కులు బాగా తెచ్చుకో, మిగిలిన పిల్లలతో గొడవలు పెట్టుకోకు, టైంకి అన్నం తిను, టైంకి నిద్రపో, కావాలంటే ఆడుకో, కానీ మాత్రం ఫోకస్ చెదిరిపోకుండా చూసుకో, అబద్ధం చెప్పొద్దు, దొంగతనం చేయొద్దు, ఇట్లాంటివన్నీ వాళ్ళు చెప్తూనే ఉంటారు. ఎంతవరకు? ఆ పిల్లలింక చెయ్యట్లేదు అవన్నీ. వాళ్ళు ఎట్లా ఉండాలో అట్లా ధర్మంగా వ్యవహరిస్తున్నారు అంటే ఇంకా కంట్రోల్ తీసేయొచ్చు.
ఇంకా ఆ కంట్రోల్ తీసేయొచ్చు. కానీ అంతవరకు ఆ కంట్రోల్ ఉంటుందక్కడ. అట్లానే ఒకవేళ పిల్లలు హోంవర్క్ ఏమిరా నువ్వు చేయట్లేదు, అట్లా కూర్చున్నావు, అట్లా తిరుగుతున్నావు, వారం రోజుల నుంచి బడికెళ్తున్నావు, హోంవర్క్ ఎందుకురా చేయట్లేదు అంటే, మా టీచర్ లేదు ఎటో పోయింది, ఏదో సబ్‌స్టిట్యూషన్ టీచరొచ్చింది. లేదా వారం రోజులు లీవ్ ఇచ్చారు బడికి. ఆ తర్వాత చూస్తాను అంటే, టీచర్ ఉందా లేదా కాదురా! నీకు హోంవర్క్ ఉన్నదంటే నువ్వు చెయ్యి. నువ్వు టీచర్ కోసం చేస్తున్నావా? హోంవర్క్ నీ కోసం చేస్తున్నావా? టీచర్ బాగుపడాలని చేస్తున్నావా నువ్వు నీ హోంవర్క్? నువ్వు చేసే హోంవర్క్, క్లాస్ వర్క్ నువ్వు నేర్చుకునేదంతా నీ కోసం రా! నేనింత డబ్బులు కట్టి నిన్ను రోజు బడికి తీసుకెళ్ళి దించి, అన్నం వండి, క్యారేజ్ పెట్టి నిన్ను ఎత్తుకొని తిప్పుతున్నదంతా ఎందుకు? నువ్వు నేర్చుకుంటావని. టీచర్ కోసం నువ్వు హోంవర్క్ చేస్తున్నావా? టీచర్ కోసం క్లాస్ వర్క్ చేస్తున్నావా? టీచర్ ఉన్నదా లేదా గాదు. నీ పని నువ్వు చెయ్యి. కూర్చో. నీ ధర్మము నువ్వు చెయ్యి. నువ్వు హోంవర్క్ చెయ్యాలంటే చెయ్యాలి తప్పనిసరిగా అని ఎందుకు ధర్మం నేర్పిస్తారు? ఎందుకు అది ధర్మమైంది? ఆత్మోద్ధరణకు మార్గమైంది గాబట్టి అది ధర్మమైంది. ఆ ధర్మము గురు స్వరూపము. తల్లిదండ్రుల రూపమది. తల్లిదండ్రుల రూపంగా ధర్మం అట్లా నిలబడి ఉండాలి. ధర్మం అట్లా నిలబడి ఉంటే దాని చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని పరిరక్షించుకుంటారు రామచంద్రమూర్తిలాగా. ఆ రకంగా చేయవలసిన పని రాజులకుంటుంది. కాబట్టి సొంతంగా బిడ్డలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. ఇంక వాళ్ళకి వేరే సపోర్ట్ సిస్టమ్ అవసరం లేదు అన్నంత వరకు తల్లిదండ్రులు ఇది నీ ధర్మమని ఏది నిర్ణయించారో దాన్ని చెలింపచెయ్యరాదు. దాన్ని ఫాలో అవ్వుకుంటూ వెళ్ళిపోవాలి. వాళ్ళకు స్వయంగా ఆ ధర్మం అంటే ఏంటి తెలుసుకుని దాన్ని పాటించడం తెలిసినంత వరకు. స్వయంగా ఆత్మ ధర్మాన్ని వాళ్ళు అనుష్ఠానం చేసుకోవడం వచ్చిందాకా, ఇట్లా ఔట్‌వర్డ్ బాహ్య ఆలంబన కంట్రోల్స్ ఉంటాయి మరి. ఇట్లాంటి ఎక్స్‌టర్నల్ కంట్రోల్స్ బాహ్య ఆలంబనలు ఉంటాయి. చెయ్యను అన్న పిల్లలు ఏమైపోతారు? తల్లిదండ్రులు చెప్తారు. వాళ్ళు ఏమి చేయగలరు? వాళ్ళు శిక్షణ ఇవ్వగలరు, శిక్ష ఇవ్వగలరు. దట్స్ ఆల్. చెప్తారు, కావాలంటే కొడతారు. లేదా తిడతారు. లేదా ఇంకే రకంగానైనా పనిష్మెంట్ ఇస్తారు. అయినా సరే వీడు, ఇది నీ ధర్మం రా అని చెప్తే వాడు చేయలేదనుకోండి, మొండికెత్తాడనుకోండి వాడు. వాడిష్టం వచ్చినట్టు వాడుంటాడు. హోంవర్క్స్ చేయడు, క్లాస్ వర్క్స్ చేయడు, బడికి వెళ్ళడు, అందరితో దెబ్బలాడుతుంటాడు, అబద్ధాలు చెప్తాడు, దొంగతనాలు చేస్తాడు. ఇవన్నీ చేస్తూ ఉంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఇంకేం లేదు. ఇంక వాడు చేతులు దాటిపోయాడని వదిలిపెట్టేస్తారు. అప్పుడు వాడేమవుతాడు? ఇంక నెక్స్ట్ లెవెలు గవర్నమెంట్ ఉంటుంది. అందుకని మళ్ళీ రాజు హైయెస్ట్ అని పెట్టుకోవాల్సొచ్చింది. లోకల్ పర్వ్యూ లెవెల్‌లో అసలు కానీ యాక్చువల్‌గా తల్లిదండ్రులకి ఎక్కువగా యాక్సెస్ ఉంటుంది. ప్రతి క్షణము మాక్సిమం మిగిలిన వాళ్ళందరికన్నా ఎక్కువగా గూడా చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళ పిల్లలతో యాక్సెస్ ఎక్కువుంటుంది గాబట్టి పేరెంట్స్ ఎన్నో ధర్మాల్ని వాళ్ళు అన్నం తినిపిస్తూ, నిద్రపుచ్చుతూ, మేలుకొలుపుతూ నేర్పిస్తూ ఉంటారు. అయితే అయినా గూడా వాళ్ళ చేతులు దాటిపోయారు. వాళ్ళ ఇష్టమొచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. తల్లిదండ్రులు తమ గురువులెవరున్నారో పెద్దలు వాళ్ళు చెప్పిన మాట వినట్లేదు. అది ధర్మం అని వాళ్ళు చెప్తే వీళ్ళు పాటించట్లేదంటే ఇంక వీళ్ళు చేయగలిగింది లేదు. నెక్స్ట్ గురువులుంటారు. గురువులు గూడా అంతే. ఆత్మోద్ధరణ కోసమే వాడు బాగుపడడం కోసమే ఇది చెయ్యి అని ధర్మంగా ఒకటి చెప్తారు. ఇది నీ పని అని చెప్తారు. నువ్వు ఈ హోంవర్క్ చెయ్యి. నువ్వు ఈ క్లాస్ వర్క్ చెయ్యి. నువ్వు దీన్ని ఇన్ని సార్లు చదువు. ఇదే రామాయణం 10 సార్లు చదువు. ఇదే మనుస్మృతిలో ప్రతి పదాలకి అర్థం రాసి నాకక్కడ వాట్సాప్‌లో పెట్టు అని వాళ్ళు చెప్తుంటారు. ఎందుకు? ఎవరికి ఏది అవసరమో, ఎక్కడ వాళ్ళు ఆగిపోతూ ఉన్నారో, వాళ్ళ జ్ఞానాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడం కోసము, ఇది నువ్వు చేయవలసిన ధర్మం ఇది చెయ్యి అని చెప్తారు. ఆ ధర్మాన్ని వీళ్ళు చెలింపచెయ్యరాదు. టీచర్ చెప్పగానే ఇది నాకిష్టం గాబట్టి చేస్తాను. ఇది నాకిష్టం కాదు గాబట్టి చెయ్యను. అని స్వయంగా నిర్ణయాలన్నీ తీసుకుంటే టీచర్ తోటి ఇంక అవసరం లేదు. నువ్వే సొంతంగా నిర్ణయం తీసుకుంటే, నువ్వే ఫిక్స్ అయిపోయావంటే ఇంక నీకు టీచర్ అవసరం లేదు. అప్పుడు టీచర్ చెప్పవలసిన పని లేదు. ఏ నీకన్నీ తెలుస్తూ ఉన్నాయి అంటే, ఇంక టీచర్ చెప్పడు. వాడు ఊరుకుంటాడు. ఎందుకంటే వాడికి తెలుసు వాడు చేస్తాడు అని. బి ఒకవేళ వాడు టీచర్ చెప్పినా సరే వినట్లేదు అంటే టీచర్ ఇంక చెప్పడు. టీచర్ 2 పరిస్థితుల్లో ఏ టీచర్ అయినా సరే, తల్లిదండ్రులైనా సరే, ధర్మాల్ని టీచింగ్ చేస్తూ ఉన్నవాళ్ళు. బళ్ళల్లో టీచర్స్ అయినా సరే, ధర్మాలను టీచింగ్ చేస్తూ ఉన్నవాళ్ళు. విద్యా బోధ చేస్తున్నవాళ్ళు.
గవర్నమెంట్ టీచింగ్ గూడా జేస్తుంది. గవర్నమెంట్ గూడా టీచింగ్ జేస్తుంది మంచి చెడు. అయితే పనిష్మెంట్స్ ఇస్తుంది లేదా సన్మానాలన్నీ ఇస్తుంది. మంచి ప్రవర్తనకి అవార్డ్స్ ఇస్తుంది. దుష్ప్రవర్తనని పనిష్మెంట్స్‌తో కంట్రోల్ చేస్తుంది, నిగ్రహిస్తుంది గవర్నమెంట్. అయితే వీళ్ళు ముగ్గురిలో ముఖ్యంగా ఇంట్లో తల్లిదండ్రులు, బడిలో టీచర్స్. ఈ 2 రకాల టీచర్స్ గూడా 2 రకాల వాళ్ళకి ఏమి చెప్పడానికుండదు. ఒకళ్ళు ఆల్రెడీ సొంతంగా చేసుకోగలుగుతూ ఉన్నారు అంటే, వాళ్ళకింక టీచర్స్ అవసరం లేదు. వాళ్ళేమి చెప్పరింక పిల్లల్ని. చూస్తూ ఉంటారంతే. వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకప్పుడు ఇట్లాంటి నిర్బంధాలు అన్నీ ప్రవర్తించవు. కానీ రెండో రకమేమి వాళ్ళకి తెలియదు. వీళ్ళు చెప్తే వినరు. అటువంటప్పుడు గూడా టీచర్స్ ఇంకేమీ చెప్పలేరు. అటువంటప్పుడు గూడా టీచర్స్‌ని దాటి ఉంటారు వీళ్ళు. ఒక రకమేమి అంటే వాళ్ళకి సొంతంగా తెలుసు. కాబట్టి ఇంకొకళ్ళు చెప్పే అవసరం లేదు. రెండో రకమేమి వాళ్ళకి తెలియదు. ఒకళ్ళు చెప్తే వినరు. ఈ 2 రకాల వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇవ్వడము టీచర్స్‌కి అంటే ఇంట్లో తల్లిదండ్రులకి, బడిలో టీచర్స్‌కి కుదరదు గానీ, అటువంటప్పుడేమవుతుంది మళ్ళీ రాజులేస్తాడు. వీడిట్లనే ఉన్నాడు అంటే ఇంట్లో నేర్చుకోడు, బడిలో నేర్చుకోడు అంటే వాడేమైపోతాడు? సమాజం మీద భారమవుతాడు. ఇంకప్పుడు గవర్నమెంట్ నేర్పించవలసొస్తుంది. అయితే ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుంది అంటే, ప్రపంచంలో కర్మలు బానే జేస్తాడు వాడు. జాబ్స్ అన్నీ జేస్తాడు. డబ్బులు సంపాదించుకుంటాడు, వండుకోగలడు, మింగగలడు అన్నీ వస్తాయి వాడికి. పెళ్ళిళ్ళు చేసుకుంటాడు, పిల్లల్ని కంటాడు, ఏమైనా జేస్తాడు గానీ, ఆత్మోద్ధరణకి సొంతంగా ఆత్మస్థితిని చేరడానికి వాడు ట్రై చెయ్యట్లేదంటే, గవర్నమెంట్ ఇంకేమి చేయలేదు వాడిని. వాడి ఇంటింటికొచ్చి "ఒరేయ్! నువ్వు ఆత్మోద్ధరణ కోసం ట్రై చెయ్యరా, నువ్వు ఆత్మస్థితిని చేరుకోవాలిరా, భగవద్గీతలో చెప్పినట్టు నువ్వు జెయ్యరా" అనేది ఎక్కడ చెప్తుంది పాపము? చెప్పలేదు గవర్నమెంట్. ఇంకప్పుడు దానికి ఎక్కువ పర్వ్యూ ఉండదు. కానీ వీళ్ళిద్దరికుంటుంది. తల్లిదండ్రులు, గురువులు ప్రధానంగా నీ ఆత్మస్థితిని నువ్వు చేరడం కోసం ట్రై చెయ్యని చెప్తూ ఉంటారు. అందులో గూడా మళ్ళీ తల్లిదండ్రులకే అంత అజ్ఞానం ఉన్నది అంటే, వాళ్ళు కేవలం ప్రాపంచికంగానే చూస్తూ ఉన్నారంటే, ఓన్లీ ఇదిగో ఈ గురువులెవరున్నారో, ఆధ్యాత్మిక బోధ చేస్తూ ఉన్నవాళ్ళు, వాళ్ళ పైన మాత్రమే ఉంటుంది మొత్తం ప్రెషర్. వీళ్ళకి ఇటు తల్లిదండ్రులు చెప్పేందుకు లేదు. గవర్నమెంటు ఏమీ చేయలేదు. వీళ్ళకు సొంతంగా తెలియదు. ఇంక ఫైనల్‌గా మిగిలిపోయిన ఒక్కటే ఒక్క ఆప్షన్. అదో ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న గురువెవడైనా చెప్తే వాడి మాట గూడా వినకపోతే, ఇంక ఎన్ని రకాలుగా మనల్ని మనము అపకారం చేసుకుంటూ ఉన్నామో చూసుకుంటూ ఉన్నారా ఒక్కొక్కళ్ళు? తెలుస్తూ ఉన్నదా? ఇంట్లో అమ్మా, నాన్న నేర్పించలేరు. అసలు ఈ పాటకి ఇక్కడొచ్చి కూర్చునే వాళ్ళకి అమ్మా, నాన్న ఉండను గూడా ఉండరు. చిన్నప్పటి నుంచి నేర్పించకపోయుండొచ్చు. గవర్నమెంట్ ఇట్లాంటివి పట్టించుకోదు. వేరే బళ్ళలో ఇవన్నీ చెప్పరు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న టీచర్స్ మాత్రమే జెప్తారు. వాడి చెవులకు గూడా పిడకలు గట్టి, వాడు చెప్తే గూడా వినకుండా తిరిగితే ఏమైపోతాము? అసలు ఇన్ని రకాలుగా అధర్మాన్ని అసలు ఎందుకు పాటించాలి? ఇన్ని రకాలుగా ఇది నీ ధర్మం రా చెయ్యి అంటే. ఇది నీ ధర్మం రా చెయ్యి అంటే చేసుకుంటూ పోవచ్చు గదా! మళ్ళీ సొంత నిర్ణయాలన్నీ చేసుకొని ఇది నాకిష్టం గాబట్టి చేస్తాను. ఇది నాకిష్టం గాదు గాబట్టి నేను చెయ్యను. అని మళ్ళీ స్వీయ నిర్ణయాలన్నీ స్వయంగా జేసుకుంటూ ఉంటే, నీకింక గురువెందుకు? అదో బరువు. గురువుకు నువ్వు బరువు, నీకు గురువు బరువు. అట్లా ఉంటుంది పరిస్థితి. ఉండరేంటి? ఉంటారట్లనే. ఒరేయ్! నువ్విది చెయ్యిరా అని చెప్తే, నాకిది ఇష్టం లేదు నేను చెయ్యను. ఇది దీనికి నేను చేస్తానని కమిట్ గాలేదు గాబట్టి నేను చెయ్యను. నాకవసరం లేదు. నాకంతా వచ్చు గాబట్టి నేను చెయ్యను. నాకు చేత కాదు కాబట్టి చెయ్యను. నాకు టైం లేదు కాబట్టి చెయ్యను. నాకు వేరే పనులడ్డమొచ్చాయి కాబట్టి చెయ్యను. నాకు జ్ఞాపకం లేదు. నాకు గుర్తులేదు. అందుకని చేయలేదు. మర్చిపోయాను. అందుకని చేయలేదు. తెలీదు నాకు. అందుకని చేయలేదు. అని ఇన్ని రకాలుగా కారణాలు చెప్పడానికి వీల్లేదు. ఈ మొత్తం కారణాలు అధర్మాలు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు నోట్స్ ఏమైనా రాసుకుంటే మీకు తెలుస్తుంది. నేను దేనికి దానికి సెపరేట్ చేసి చూపిస్తాను చూడండి. ఒకవేళ మీరు నాకు వేరే పనులున్నాయి అందుకని చెయ్యలేదని చెప్పారనుకోండి. టీచర్ హోంవర్క్ చేయమని చెప్పాడనుకోండి వాడు. వాడెందుకు చెప్తాడు హోంవర్కో, క్లాస్ వర్కో చేయమని ఎందుకు చెప్తాడు వాడు? ఎక్కడో దగ్గర మీకు చదువు ఇబ్బంది అవుతున్నది మీకు తెలియట్లేదని వాడేం చేస్తాడంటే,
ఇది మళ్ళీ చెయ్యి. ఇది ఇన్ని సార్లు చెయ్యి. దీని గురించి ఆలోచన చెయ్యి. ఇది నోట్స్ రాసి పంపించో అని వాడు చెప్తాడు. అట్లా చెప్తే చేయలేదనుకోండి. ఎందుకురా చేయలేదు అంటే, నాకు వేరే పనులున్నాయి అందుకని చేయలేదు అన్నావనుకో. అప్పుడేమవుతుంది? ఆ వేరే పనులు కర్మ అడ్డం పడి చెయ్యలేదు అంటే అది నీ కర్మ. అది నీ కర్మ. ఆధ్యాత్మికమైన ప్రాబ్లమ్. రెండోది నాకు టైం లేదు కాబట్టి చేయలేదు అంటే, అది కాలము అడ్డం పడి అదొక ఆధ్యాత్మికమైన ప్రాబ్లమ్. మూడోది నాకు గుర్తులేదు, నేను మర్చిపోయాను, నాకు చేత కాదు, నాకు రాదు, నాకు తెలీదు, నాకు తెలియలేదు అని ఇవన్నీ చెప్పారనుకోండి. ఇవన్నీ ఆధ్యాత్మికము, స్వాభావికమైన ప్రాబ్లమ్స్. ఒకటి కాలము, ఒకటి కర్మ, ఒకటి స్వభావము. ఈ కాల, కర్మ, స్వభావాలన్న ఆధ్యాత్మికమైన తాపాలు అడ్డుపడి, మిమ్మల్ని మీ ఆధ్యాత్మిక సాధనకి దూరం చేస్తూ ఉన్నాయి. తెలుస్తున్నదా? ఇవన్నీ అధర్మాలు. ఎందుకు? కాలము ఆత్మధర్మమా? కాదు. కర్మలు ఆత్మధర్మమా? కాదు. స్వభావాలు గుర్తులేకపోవడం, మర్చిపోవడం, తెలియకపోవడం, చేతకాకపోవడం ఇట్లాంటివన్నీ ఆత్మధర్మాలా? కాదు. ఇవన్నీ ఆత్మధర్మాలు కాదు కాబట్టి, అవన్నీ అనాత్మధర్మాలు, అధర్మాలు. ఇవేవైనా కారణాలు చెప్పారనుకోండి. టీచర్ పలాంది చెయ్యి అని చెప్తే, నేను మర్చిపోయాను, నాకు గుర్తులేదు, నాకు చేత కాదు, నాకు రాదు అని మొదలుపెట్టారనుకోండి. టైం లేదు అన్నారనుకోండి. నాకు వేరే పనులున్నాయి అన్నారనుకోండి. అప్పుడేమవుతుంది? అవన్నీ అధర్మాలు. కాబట్టి మీరు అధర్మం ఆచరించారు అని అర్థం. అధర్మం చేస్తే ఏమవుతుంది? పతనమవుతారు. మిగిలిన టీచర్స్ ఒకవేళ కావాలంటే ఇంట్లో అమ్మా, నాన్న కొట్టడమో, అరవడమో, తిట్టడమో ఏదైనా చేయొచ్చు. లేదా పాకెట్ మనీస్ అవన్నీ కట్ చేయొచ్చు. ఇంట్లోంచి ఎలగొట్టొచ్చు. లేకపోతే బెదిరించొచ్చు. ఏదైనా చేయొచ్చు. బడిలో టీచర్ కావాలంటే ఫెయిల్ చేయొచ్చు. టేబుల్ పైన ఎక్కి నిల్చో అని చెప్పొచ్చు. లేకపోతే కొట్టొచ్చు. లేకపోతే డిస్మిస్ చేయొచ్చు. 2 రోజులు బడికి రానీయకుండా చేయొచ్చు. లేకపోతే ఇంకేమైనా చేయొచ్చు ప్రాబబ్లీ. రాజు కావాలంటే ఏం చేయొచ్చు? తీసుకెళ్ళి జైల్లో వేయొచ్చు. పనిష్మెంట్స్ ఇవ్వచ్చు. ఫైన్స్ వేయొచ్చు. అట్లాంటివేమైనా వాడి దగ్గరున్నవి లాక్కోవచ్చు. కదా! ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు, బడిలో ఉన్న టీచర్స్, బయటున్న గవర్నమెంట్ ముగ్గురికి ఏవో రకమైన ఎక్స్‌ప్లిసిట్ దండనాధికారాలుంటాయి. ఈ దండనాధికారం గూడా పైగా ఎక్స్‌ప్లిసిట్‌గా ఉంటుంది. ఇంప్లాయిడ్‌గా ఉంటుంది. వీళ్ళకు తల్లిదండ్రులు ఒకవేళ ఏమైనా అంటే పిల్లల్ని వేరే వాళ్ళు అనడానికి గూడా ఏమీ లేదు. బడిలో టీచర్స్ కూడా ఏమైనా అంటే పిల్లల్ని కావాలంటే పేరెంట్స్ పోయి దెబ్బలాడినా గూడా టీచర్స్‌కి అధికారం ఉంటుందక్కడ దండనాధికారం. ఎక్స్‌ప్లిసిట్‌గా ఉంటుంది. గవర్నమెంట్‌కి ఎక్స్‌ప్లిసిట్‌గా దానికి ఆ హక్కుంటుంది ప్రజలను శాసించడానికి. కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న గురువుల దరిద్రం ఏమంటే ఓన్లీ ఇంప్లాయిడ్ ఉంటుంది దండనాధికారం. అనుశాసనం చేయడం లేదా శాసించే హక్కు ఉంటుంది అని జనరల్‌గా అనడమే తప్ప యాక్చువల్‌గా ఏమీ చేయడానికి అవకాశం లేదు. వాళ్ళన్నారనుకోండి నేను చెయ్యను, నేను హోంవర్క్ చేయను, క్లాస్ వర్క్ చేయను, నువ్వు చెప్పింది వినను, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, వస్తే వస్తాను, రాకపోతే రాను, నేను కమిట్ కాలేదు, నేను అనలేదు, నాకంతా వచ్చేసింది, నువ్వు చెప్పేదేంటి? నాకు చేత కాదు, మర్చిపోయాను, నాకు పుస్తకాలు లేవు, ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, కంప్యూటర్ లేదు, ఫైల్స్ పోయాయి, నాకు అర్థం కావట్లేదు అని ఇవన్నీ మొత్తం మంత్రాలు చదివినట్టు చదువుతుంటే, వినుకుంటూ గూడా ఏమీ జేయడానికి అవకాశం లేదు. ఒక్కటే ఒకటి. ఒకటంటే రెండనుకోండి. ఒకటి. అదిగో ఇక్కడే కూర్చోబెట్టుకొని గొంతు చించుకొనే మొత్తుకోవడం. లేదా ఇదిగో ఇక్కడ. లేదా ఇంటర్నల్ గ్రూప్‌లో అయినా చెప్పడం. లేదా ఇగో ఇక్కడ కూర్చోబెట్టి చెప్పడం. ఇంకింతే మొత్తుకోవడం తప్ప. చేయండి నాయనా, చేయండి తండ్రి, చేయండి పాపల్లారా, చేయండి బిడ్డలారా, చేయండి ప్రజలారా, చేయండమ్మా, చేయండి నాయనా. ఇంతవరకే మాక్సిమం చేయగలిగింది లేదా మొత్తుకోవడం కూర్చొని. కంఠశోష పెట్టుకొని. ఇంతకన్నా ఎక్కువ అసలు ఏ రకమైన అవకాశం లేదు. ఇంత ఇంత దరిద్రం పెట్టుకొనే ఈ ఆధ్యాత్మికం పైగా మంది మామూలు ఆధ్యాత్మిక సాధన గూడా గాదు. అద్వైత ఆధ్యాత్మిక సాధన. అస్సలు ఏ రకమైన కంట్రోల్ ఒక్కటే ఉంటుంది మళ్ళీ. కంట్రోల్ అన్న మాట వాడాను గాబట్టి ఇంతకు ముందు గూడా, ఇప్పుడు గూడా ఈ అద్వైత ఆధ్యాత్మిక మార్గంలో కంట్రోల్ ఒక్కటే ఉంటుంది. ఎందుకంటే సైంటిఫిక్‌గా కంట్రోల్ అన్న దానికి ఒక్కటే అర్థం ఉన్నది.
సైంటిఫిక్‌గా అంటే శాస్త్రీయంగా, శాస్త్రపరంగా మన శాస్త్రాలు చెప్పే విధానంలో కంట్రోల్‌కి ఒక్కటే అర్థం ఉంటుంది. స్టాండర్డ్ ఆఫ్ కంపారిజన్ అని నేను చేస్తున్నాను. నన్ను చూసి మీరు చెయ్యండి అని వాళ్ళు ఆచార్యులై ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళు స్టాండర్డ్ ఆఫ్ కంపారిజన్ మాత్రం చేయగలరు. నేను చేస్తున్నాను. నన్ను చూసి మీరు చెయ్యండి అని చూపించడం వరకే చేయగలరు. చెప్పి నేర్పిస్తారు. చేసి చూపిస్తారు. మిగిలిన బయట అమ్మానాన్నలకైనా సరే, మామూలు బడిలో ప్రాపంచికమైన టీచర్స్‌కైనా సరే, గవర్నమెంట్‌కైనా సరే, ఎక్స్‌ప్లిసిట్, ఇంప్లిసిట్ 2 రకాల దండనాధికారాలుంటాయి గాబట్టి, వాళ్ళ కంట్రోల్ ఎట్లా ఉంటుంది? యాక్చువల్‌గా నిగ్రహించొచ్చు. యాక్చువల్‌గా. అదే అసైంటిఫిక్ ఎందుకంటే, అది శాస్త్రీయంగా అంత ప్రాపంచికం గాబట్టి, అక్కడ ఎట్లైనా ఉండొచ్చు. యాక్చువల్‌గా నిగ్రహించొచ్చు వాళ్ళని. ఇక్కడ ఏం జేస్తాము? ఏమీ జేయలేము. అందరూ పెద్దవాళ్ళు పైగా. అందరు పెద్దవాళ్ళు అన్నీ ముగించుకొనొచ్చి కూర్చుంటారు. దేనికి లొంగరు. అన్నీ తెలుసంటారు పైగా లొంగరు. వాళ్ళకి ధర్మమురా నీ ధర్మమురా! ఇది నీ ఆత్మ ధర్మమురా! చెయ్యిరా నాయనా చెయ్యి. లేపోతే ఏమైపోతావు అని చెప్పడం ఒక్కటే ఉంటుంది. 2 ఉంటాయని చెప్పాను గదా! ఇదొకటి. చెప్పడం ఒక్కటే ఉంటుంది కూర్చొని మొత్తుకోవడం. రెండోదేముంటుందో తెలుసా? ఇది జాగ్రత్తగా వినండి. గురువు అని ఎవడో ఒక బాడీ ఉంటే వాడికి యాక్చువల్‌గా ఎక్స్‌ప్లిసిట్‌గా దండనాధికారం ఉండదు. మిమ్మల్నందరిని ఏం చేయగలను నేను? చేయకుండా కూర్చుంటే మానుకొని, ఇది నీ ధర్మంరా చెయ్యిరా అంటే చేయకపోతే నేనేం చేయగలను? మొత్తుకుంటాను అంతే గదా! కానీ ఈ ఎక్స్‌ప్లిసిట్ దండనాధికారం గురువు అన్న బాడీకి లేకపోయినా గూడా, గురువే ధర్మము. అదే దండము. అర్థం చేసుకోండి. గురువు చెప్పిన మాట మీరు వినకుండా తిరిగితే గురువే దండము గాబట్టి, అదెట్లా పని చేస్తుంది అంటే, వాడు చెప్పినట్టు మీరు హోంవర్క్‌లు, క్లాస్ వర్కులు చేయలేదనుకోండి. వాడు చెప్పినట్టు చెయ్యకుండా మీరు గురు స్థానంలో కూర్చొని మీరే నిర్ణయాలన్నీ తీసుకున్నారనుకోండి. గురువు ఆసనంలో కూర్చోరాదు అని మళ్ళీ ఇదే మనుస్మృతిలో ఇంతకుముందు పైన జెప్పారు మనకు. అయినా సరే గురువు ఆసనంలో కూర్చొనే, గురువు చెప్పి దానికి వ్యతిరేకంగా మీ ఇష్టం వచ్చిన నిర్ణయాలన్నీ తీసుకొనే మీకర్థమైనట్టు మీరు చేసుకుంటూ వెళ్లారనుకోండి. దానివల్ల ఎందుకంటే గురువు ఈజ్ ఈక్వల్ టు దండం ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ ధర్మం. ఆ ధర్మం చెడిపోయింది గాబట్టి, మీరు ఆ ధర్మాన్ని చెడగొట్టారు గాబట్టి ఏమవుతుంది? మీరు నశిస్తారు. ఎప్పుడెప్పుడైతే మీ టీచర్ ఈ హోంవర్క్ 10 డేస్ చెయ్యే, లేదా ఈ హోంవర్క్ ప్రతిరోజు చెయ్యే, ఇదిగో లేతే పలాంది చెయ్యి అని చెప్తే చేయలేదనుకోండి, టీచర్ చెప్పిన మాట నేను వినకపోతే నాకేమొచ్చింది? నన్నేమి చేయగలరు వాళ్ళు అని మీరు అనుకోవచ్చు గానీ మీరు చూసుకోండి. అటువంటి అధర్మాన్ని పాటించడం వల్ల ఏం జరుగుతూ ఉన్నది? జ్ఞానానికి మీరు అంతగా దూరం అయిపోతూనే ఉన్నారు కదా! జ్ఞానానికి మీరు అంతగా దూరం అయిపోతూనే ఉన్నారు. ఎందుకు? టీచర్స్ చూసి చెప్తారు. "ఒరేయ్! నువ్వు ఇది చెయ్యి. ఇది నీకు అవసరం. ఇది నీ ధర్మం." ఎందుకు? ఆత్మధర్మాన్ని, ఆత్మోత్తరణ కోసము, జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడం కోసము, అజ్ఞానాన్ని తొలగించుకోవడం కోసము, అనాత్మల్ని దూరం జేసుకోవడం కోసము, ఇటువంటివన్నీ చేయడం కోసము వాళ్ళు పలాంది చెయ్యి అని చెప్తారు. అది నీ ధర్మం. అసలు వాడే గురువే నీ ధర్మం. గురువు వేరు, గురువులోని ధర్మం వేరు. గురువు వేరు, గురువులోని దండనాధికారం వేరు గాదు. గురువే దండం, వాడే ధర్మం. గురువే ధర్మదండం. ఇప్పుడు వాడు చెప్పింది వినకపోతే ఏమైంది? అంతంతగా వెనకబడిపోతూ ఉన్నారు గదా! జ్ఞానము ఎంతెంతగా వెనకబడి ఉన్నదో తెలుస్తున్నది గదా మీకు. కొంతమంది కొన్ని సంవత్సరాల నుంచి మాట వినకుండా కూర్చున్న వాళ్ళున్నారు. కొంతమంది 10 రోజులు, వారం రోజులు, 2 వారాలు, 3 వారాలు వినరు. కొంతమంది 6, 7 నెలలు వినరు. ఎన్ని రోజులు మీరు మాట వినలేదు ఫర్ ఎగ్జాంపుల్ 10 డేస్ నువ్వు ఈ పని చెయ్యి, హోంవర్క్ చేసి నాకు పంపించు అని చెప్తాను. ప్రతిరోజు నువ్వు ఈ హోంవర్క్ చేసి నాకు పంపించు ఫర్ ద నెక్స్ట్ 10 డేస్ అని చెప్తాను. చెప్తే చేయలేదనుకోండి, మళ్ళీ ఇవాళ అడిగాననుకోండి, చేయలేదు ఇప్పటి నుంచి చేస్తాను అన్నారనుకోండి, ఈ 10 డేస్ అయితే మీకు జ్ఞానం కలగవలసి ఉన్నది, మీరు ముందుకు వెళ్ళవలసి ఉన్నది ఆగిపోయింది గదా! అది పతనమే గదా! మీరు మీకు చేసుకున్న అపకారమే గదా! ధర్మం తప్పితే పతనముంటుంది. ధర్మం తప్పితే పతనముంటుంది. ఆ ధర్మము తప్పడము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఆత్మపరంగా ఆలోచన చేయలేకపోవడము. 2 అనాత్మలతో సంగం బెట్టుకోవడము. అనాత్మ ధర్మాలు, అధర్మాలు, ఆత్మ ధర్మాలు వదిలిపెట్టడాలు అధర్మాలు. అటువంటివి చేస్తే జారిపోయేందుకు మార్గాలెక్కువుంటాయి. కాబట్టి
సొంతంగా ఇది నాకిష్టం, ఇది నాకిష్టం లేదు అని నిర్ణయాలన్నీ తీసుకోకుండా, చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నవాళ్ళు ఎంత వేగంగా ముందుకు వెళ్తూ ఉన్నారో ఇక్కడ కూర్చొని గూడా చూస్తూనే ఉన్నారు గదా! ఇక్కడ కూర్చొని గూడా చూస్తూనే ఉన్నారు గదా! టీచర్ చెప్పింది చెప్పినట్టు చేస్తూ వెళ్తూ ఉన్నవాళ్ళు ఎట్లా వెళ్తూ ఉన్నారు. చెప్తుంటే గూడా పట్టించుకోకుండా నేను కమిట్ కాలేదు చెయ్యను. నాకొచ్చేసిందిలే పో ఇంకేంటి జేసేది. నాకు చేత కాదు నేను జెయ్యను. నా వల్ల గాదు అనుకుంటూ ఉన్నవాళ్ళు ఎట్లా వెనకబడి ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతిరోజు చూసుకుంటూనే ఉన్నారు గదా! అంతటి అపకారం జేసుకుంటూ ఉన్నారు ధర్మం తప్పడం వల్ల. ధర్మం అంటే ఏంటో తెలుసుకోండి. మీకు మొత్తము తెలిసినప్పుడు మీ ధర్మాన్ని మీరు ఆచరిస్తూ వెళ్ళిపోవచ్చు. మీకు పూర్తిగా తెలీదు అని ఎవరినైనా ఆశ్రయించినప్పుడు, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల్ని, తర్వాత బడిలో టీచర్స్‌ని, తర్వాత ఉద్యోగాలవి చేస్తూ ఉన్నప్పుడు, బయట ప్రపంచంలో వ్యవహరిస్తున్నప్పుడు గవర్నమెంట్‌ని వాటిని మీరు ఆశ్రయించినప్పుడు వాళ్ళు మీకోసం ఇది ధర్మమని నిర్ణయిస్తే దాన్నింకా మీరు ఆచరించి తీరవలసి ఉంటుంది. అట్లా చేయకపోతే ధర్మంలో నుంచి చ్యుతులవుతారు. అటువంటప్పుడు దానివల్ల మీకు మీరు చేసుకునే అపకారం చాలా ఎక్కువుంటుంది. అందుకని ఇటువంటివి జాగ్రత్తగా చూసుకుని, ఏమి చేస్తున్నాము? ఏదో ఒకటి నా బుద్ధికి తోచింది, నాకిష్టం వచ్చింది నేను చేస్తాను గాదు. నువ్వు ఎవరిని ఆశ్రయించావో వాళ్ళు నీ మంచి కోసం నీ హితం అని ఆలోచించి విహితం అని చెప్తారు పైగా దాన్ని. అది నీకు విహితము అని చెప్తారు. ఇది నిషేధము, అది విహితము అని ఎందుకు చెప్తారు? ఏదైతే నీకు హితమై ఉన్నదో అది నీకు విహితం అయి ఉంటుంది. విధినా ఇది విధిగా నువ్వు చేసావంటే నీకు హితం కలిగిస్తుంది అని ఏదైతే చెప్తారో దాన్ని అట్లా ఆచరిస్తూ వెళ్తే, ఒకానొక సమయంలో ఇటువంటి ఔట్‌వర్డ్ కంట్రోల్స్ అవసరం లేకుండానే ఎవరి కాళ్ళ పైన వాళ్ళు నిలబడి ఉన్న తర్వాత మళ్ళీ ఆ కంట్రోల్స్ ఎత్తేస్తారు టీచర్స్ ఎవరైనా సరే. నువ్వు 10 రోజులు ఈ హోంవర్క్ చేయరా అని చెప్పిన తర్వాత 10 రోజులు చేస్తూ ఉన్నారు. 10 రోజులు గూడా అవసరం లేదు. 2, 3, 4 రోజులు చేసేసరికి, సరే నీకొచ్చింది ఇంక ఆపేయొచ్చని టీచర్ నిర్ణయించొచ్చు. కానీ ధర్మంగా నీ ధర్మాన్ని నువ్వు చేస్తూ వెళ్తే, నీకు రావాల్సింది నీకొస్తుంది. నీ ధర్మాన్ని నువ్వు విస్మరిస్తే జారిపోతావు. జాగ్రత్తగా విచారణ చేసుకోండి. ఎవరికి వాళ్ళు ధర్మం తెలిసి వ్యవహారం చేయవలసి ఉంటుంది. ధర్మాన్ని రక్షించడం కోసమే రాజులుంటారు. ఆ రాజులు ఇన్ని రూపాలుగా ఉంటారు. వాళ్ళు ఆ ధర్మాన్ని నిలబెట్టడం కోసమే ఇటువంటి వ్యవస్థను నిలబెట్టి ఉంచుతారు. దాన్ని చెదరగొట్టుకుంటే మనమే జారిపోతాము, చెడిపోతాము. ఇంతవరకు చెప్పాను గాబట్టి ధర్మాన్ని నిలబెట్టడం గురించి, అల్టిమేట్ ధర్మాన్ని నిలబెట్టేదొకటున్నది. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తారు. వాళ్ళు ధర్మ స్వరూపులు. వాళ్ళు ధర్మాన్ని నిలబెట్టే పనిలో ఉన్నారు. రాజులై ఉంటారు. కాబట్టి వాళ్ళు ధర్మాన్ని చెప్తూ ఉంటారు. చేయిస్తూ ఉంటారు. వాళ్ళ మాట వినలేదనుకోండి. సరే తర్వాత నెక్స్ట్ స్కూల్స్‌లో టీచర్స్ ఉంటారు. వాళ్ళు ధర్మస్వరూపులు. వాళ్ళు ధర్మాన్ని నిలబెడుతూ ఉంటారు. వాళ్ళు చెప్పి నేర్పిస్తూ ఉంటారు. చేసి చూపిస్తూ ఉంటారు. వాళ్ళ మాట వినలేదనుకోండి. గవర్నమెంట్ ఉంటుంది. గవర్నమెంట్ గూడా ధర్మస్వరూపం అది. ధర్మస్వరూపం అది. అది గూడా చెప్పి నేర్పిస్తుంటుంది. చేసి చూపిస్తుంటుంది. అన్ని రకాల అవకాశాలిస్తుంది. దాని మాట గూడా వినలేదనుకోండి. నెక్స్ట్ ఏం చెప్పాను నేను? ఇదిగో ఇక్కడ ఆధ్యాత్మిక మార్గంలో ఎవరుంటారు? ఆ గురువులు ఏ రకంగా వీళ్ళని నిగ్రహించగలరు? ఊరికనే చెప్పడం తప్ప. అప్పుడు ఏముంటుందని చెప్పాను నేను? ఆ జ్ఞానం కలగకుండా వాడే ఆగిపోతాడు. వాడికి అపకారం వాడు చేసుకుంటాడని చెప్పుకుంటూ వచ్చాను గదా! అదేంటో తెలుసా? నాలుగో రకం హైయెస్ట్ అల్టిమేట్ న్యాయస్థానం. హైయెస్ట్ అల్టిమేట్ న్యాయస్థానం. ధర్మాన్ని నిలబెట్టే సంస్థానం. ఏదో తెలుసు గదా! ఆత్మ. అదే కిందికి తోసేస్తుంది. ఒకవేళ మీరు ఇన్ని, ఇన్ని చెక్ పోస్ట్‌లని దాటుకుంటూ మీరు వెళ్ళిపోయారనుకోండి. ఏ చెక్ పోస్ట్‌కి కూడా లొంగకుండా మీరు వెళ్ళిపోతూ ఉన్నారనుకోండి. అప్పుడేమవుతుందో తెలుసా? అన్నింటిని మించిన ధర్మస్థానం ఒకటి, ధర్మాన్ని నిలబెట్టే సంస్థానం ఉన్నది. ఎప్పుడెప్పుడైతే ధర్మము నశిస్తుంటుందో, అధర్మం పైకొస్తుందో, అప్పుడప్పుడు నేను దాన్ని నిలబెట్టడం కోసం వస్తానని చెప్పింది ఒకటున్నది ప్రతిజ్ఞ జేసి. అది లోపల నుంచి కూల్చేస్తుంది. తెలుస్తున్నదా? బయట టీచర్ చెప్పిన మాట మీరు వినకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే, అధర్మాలన్నీ పాటిస్తే మీకు సొంతంగా తెలీదు. ఒకటి చెప్తే వినరు.
అటువంటప్పుడు అధర్మాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు లోపలే ఉన్నదేదున్నదో ఆ ధర్మ స్వరూపము అది అక్కడి నుంచే మిమ్మల్ని కిందికి తోసేస్తుంది. అంతటి అపకారం చేసుకోకండి మీకు మీరు. ఇదే విషయం మాట్లాడుతూ నా గురించి కూడా చెప్తాను. నాకు మళ్ళీ సెపరేట్‌గా కంట్రోల్ చేయడానికి ఔట్‌వర్డ్ సపోర్ట్ సిస్టమ్ నాకవసరం లేదు. ఒక టీచరుండి, "ఒరేయ్! నువ్వు ప్రతిరోజు మనుస్మృతి చదువు, లేకపోతే రామాయణం చదువు, లేకపోతే ప్రతిరోజు ఇన్ని పదాలకు అర్థం చూసి పెట్టు. ఇన్ని గంటల సేపు నువ్వు చదువు" అని నాకు ఒకడు నన్ను శాసించవలసిన అవసరం లేదు. నన్ను క్రమశిక్షణలో పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే అది లోపల నుంచి నాకు ఆల్రెడీ ఉన్నది. లోపల నుంచి నాకు ఆల్రెడీ ఉన్నది. ఏదైనా రాకపోతే నేను దాని వెంటబడి ఏదో ఒక మార్గం వెతుక్కొని దాన్ని నేర్చుకుంటాను. ఏదో ఒక మార్గంలో దాన్ని తెలుసుకుంటాను. దానికోసం నోట్స్ రాసుకుంటాను. విచారణ చేస్తాను. మిగిలిన వాళ్ళతో డిస్కస్ చేస్తాను. నేను నా ఆత్మోద్ధరణకి సొంతంగా స్వయంగా ప్రయత్నం చేస్తున్నాను గాబట్టి, నా స్వధర్మాన్ని నేను ఆచరిస్తూ ఉన్నాను. నేను హోంవర్క్ చెప్తే, నాకు టైం లేదు, నాకు గుర్తులేదు, నాకొచ్చేసింది, నాకు రాలేదు, నాకు చేత గాదు, నేను ఒప్పుకోలేదు అని ఇన్ని చెప్పడానికి అవసరమే లేదసలు. నేనొకటి కావాలి అంటే నేర్చుకోవాలి కాబట్టి తప్పనిసరిగా నేనే సొంతంగా ప్రయత్నం చేసుకుంటాను. ఒకవేళ అటువంటి డిసిప్లిన్ నాకు లేకపోతే, ఇదిగో లాస్ట్ 3, 4 రోజులు నేను వేరే పని మీద వెళ్ళవలసొచ్చింది. ఏ కారణానికైనా సరే. అటువంటప్పుడు ఇక్కడ కూర్చొని నేను చదువు చెప్పకపోయుండొచ్చు. కానీ మాత్రం నేను చేయవలసిన స్వాధ్యాయం ఎక్కడైనా తప్పిందా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు చూస్తూ ఉన్నారు గదా! వాట్సాప్స్‌లో మీరు నాకు పద్యాలకి ప్రతిపదార్థ తాత్పర్యాలు పంపిస్తున్న వాళ్ళకి వాటిని కరెక్షన్స్ చేసి పంపిస్తూనే ఉన్నాను. వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసి అప్‌లోడ్ చేస్తూనే ఉన్నాను. రామాయణం మొదలైనవన్నీ డాక్యుమెంట్స్ క్లీనప్ చేసుకుంటూనే ఉన్నాను. ప్రిపేర్ చేస్తూనే ఉన్నాను. నేను చదవవలసిన డాక్యుమెంట్స్ చదువుతూనే ఉన్నాను. ఎక్కడ నా స్వాధ్యాయం ఆగనే లేదు. నేను ప్రతిరోజు ఎన్ని గంటలు స్వాధ్యాయం చేస్తానో అన్ని గంటలు తప్పనిసరిగా చేస్తూనే ఉన్నాను. అవి చేస్తూ కేవలం ఇక్కడొచ్చి కూర్చోవడం మాత్రం చేయలేదు. ఎందుకంటే ఈ ఒక్క కుండ ఈ టైంలో, ఈ ప్రదేశంలో ఉన్నది అంటే ఇదే కుండ ఇదే టైంలో వేరే ప్రదేశంలో ఉండలేదు. ఎందుకు అంటే కుండలకి దేశకాల వస్తువులుగా పరిచ్ఛిన్నమైపోయే లక్షణం ఒకటుంటుంది. అది దాని ధర్మం. కాబట్టి అది ఈ టైంలో ఇక్కడ ఉండలేదు. ఆ టైంలో ఇంకో చోట ఉండాలంటే. అందుకని కుండ వేరే చోట పార్కింగ్ చేయవలసొచ్చింది గాబట్టి, ఈ టైంలో ఇక్కడ కూర్చొని నేను చదువు చెప్పకపోయినా గూడా, మిగిలిన మొత్తం స్వాధ్యాయం ఎక్కడ ఏది ఆగకుండా నడిచింది. ఆ రకంగా నాకు ఇంటర్నల్ కంట్రోల్ ఆల్రెడీ ఉన్నది గాబట్టి, ఆ డిసిప్లిన్ ఉన్నది గాబట్టి, నాకు వేరే టీచర్ అవసరం లేదు. నేనెవరైనా చెప్తే వినవలసిన పని లేదు. వింటానా, విననా అంటే వింటాను. నాకెక్కడైనా ఏదైనా రాదు అంటే ఎవరైనా చెప్తే తప్పకుండా వింటాను. నేనిప్పటికైనా సరే ఏదైనా ఒక పుస్తకం చదువుకుంటూ ఉన్నప్పుడు ఏదైనా ఒకటి అర్థం కాలేదు అంటే, దానికి సంబంధించినవి మొత్తం అంతా హోంవర్క్ నేనే రాసుకుంటాను. ఎన్ని సార్లు చూపించానో ఇక్కడ కూర్చున్న వాళ్ళకి. ఒక పదం ఉన్నది అంటే దానిలాంటి పదాలు ఇంక ఎన్నున్నాయని మొత్తం అంతా వెతుకుతాను. కనీసం ఒక 10, 20 దొరికిన తర్వాత ఇంక అప్పుడు శాంతిస్తాను. అటువంటి డిసిప్లిన్ ఆల్రెడీ నాకు లోపల నుంచి ఉంది గాబట్టి, నాకు ఎక్స్‌టర్నల్ డిసిప్లిన్ చేయవలసిన అవసరం లేదు. నాకు లోపల నుంచే ఉంది ఆ కంట్రోల్ సిస్టమ్. నా గురువు నాకు లోపలే ఉన్నది. నా టీచర్ నాకు లోపలే ఉన్నది గాబట్టి, బయట నుంచి అవసరం లేదు. ఆ రకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ కొత్తగా టీచర్ అవసరం ఉండదు. కానీ ఎవరికైతే ఆ అవసరం ఉన్నదో అటువంటప్పుడు శ్రద్ధతో ఒకవేళ వాళ్ళు నేర్చుకుంటూ వెళ్తూ ఉన్నారు అంటే, మన దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పినట్టు, తస్మై దగ్గర నుంచి గురుమూర్తయ్యని మింగేసి తర్వాత దక్షిణామూర్తిని గూడా మింగే స్థితికి వెళ్ళిపోవచ్చు. ఆ రకంగా ప్రయత్నం చేయండి. మీకు మీరు అన్యాయం చేసుకోరాదు. ఆలోచన చేసుకోండి. మనుస్మృతి చదువుతూ ఉన్నారు. మననం అత్యవసరము. మానవులై ఉన్నారు. ధర్మం ఏంటో తెలుసుకుని, అధర్మం ఏంటో తెలుసుకుని, విచారణ చేసుకున్న తర్వాత ధర్మాన్ని ఆచరించండి. ఉన్నతికి చేరుకోండి. ఇవాల్టికి నేను ఇక్కడ ఆపుతాను. మళ్ళీ వచ్చే వారం కొన్ని కొత్త శ్లోకాలు చదువుకుంటూ ముందుకు వెళ్దాము. శుభం భవతు.